హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మౌసాటి. చూస్తున్నారు కదా, ఈరోజు వీడియో అయితే సగ్గు బియ్యంతో కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ సగ్గు బియ్యం వల్ల మనకి ఎంత మంచి యూజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఒక కప్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం తీసుకొని అవి 2 టైమ్స్ 3 టైమ్స్ మనం అందులో ఉన్న పౌడర్ అంతా కూడా పోయేంత వరకు ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి అయితే ఒక 5 అవర్స్ నేను నానబెట్టాను. నానబెట్టి అవి కొంచెం పల్చగా అయితే ఆరబెట్టాను, ఎందుకంటే అవి స్టిక్కీగా ఉండకూడదు కదా. సగ్గుబియ్యాన్ని అయితే ప్లేట్లో పల్చగా అయితే నేను పెట్టానండి. అలానే బంగాళదుంప, క్యారెట్, స్వీట్ కార్న్ కూడా ఉడకపెట్టి చిన్న చిన్న పీసెస్లో తీసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇందులోని. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేరుశనగగుడ్లు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉడకపెట్టిన బంగాళదుంప, క్యారెట్, స్వీట్ కార్న్, కొత్తిమీర, అలానే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కిచిడి అంటే మనం జనరల్గా రైస్తో చేసుకుంటాం కదా, కానీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్న సగ్గు బియ్యంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీగా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే గరం మసాలా పౌడర్ మన దగ్గర ఉంటే వేరుశనగగుడ్లు పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది యాడ్ చేసుకోవడం వల్ల కిచిడి అనేది కమ్మగా వస్తుంది. మనం కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకుందాం. ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కాసేపు గాలికైతే వదిలేయాలండి. అది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ కిచిడి అనేది, లేదంటే స్టిక్కీగా అయిపోద్ది. సగ్గుబియ్యం వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. ఇవి అయితే తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి రిచ్గా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకి ఎముకలు అనేవి బాగా దృఢంగా అయితే తయారవుతాయి. అలానే ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఈ సగ్గుబియ్యం కూడా చాలా చలువ చేస్తాయి, ఒంట్లో ఉన్న వేడినంతా కూడా తగ్గిస్తుంది. ఇదైతే మనం జావ చేసుకుని తినచ్చు, ఇలా స్పెషల్గా తినాలనుకుంటే కిచిడి ప్రిపేర్ చేసుకుని తినచ్చు. సగ్గుబియ్యంతో మనకి చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో నేనైతే పెట్టాను సగ్గుబియ్యం అలానే పెసరపప్పుతో జావ చేశాను కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంది. దాన్ని కూడా ట్రై చేయండి. సో కిచిడి అయితే రైస్తోనే కాకుండా ఇలాగా డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు అని చూసాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.